చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన నగరం తిరుపతి అనారోగ్యంతో మృతి చెందగా ప్రవాస భారతీయులు గ్రామస్తులు అతని కుటుంబానికి అండగా నిలిచారు. చందుర్తి మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నగరం తిరుపతి అబ్బాయి కుటుంబానికి దుబాయ్ గ్రూప్తో పాటు సౌదీ గ్రూపు చెందిన ప్రవాస భారతీయులు అండగా నిలిచారు. పేద కుటుంబం పరిస్థితి తెలుసుకున్న దుబాయ్ గ్రూపు ఆధ్వర్యంలో 15,000 రూపాయలు, సౌదీ గ్రూప్ ఆధ్వర్యంలో 3,000 రూపాయలు సేకరించి అదేవిధంగా మల్యాల గ్రామానికి చెందిన వారు కూడా 9,100 రూపాయలతో పాటు 25 కిలోల రైస్ బ్యాగ్ను అందజేసి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న మల్యాల గ్రామస్తులకు, ప్రవాస భారతీయులకు ఈ సందర్భంగా నగరం తిరుపతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో చందుర్తి ఎస్ఐ జిల్లా రమేష్ తో పాటు దుబాయ్ గ్రూప్ అడ్మిన్ బండపల్లి దేవయ్య, రొండి కిషన్, మాదం బాబు, కొడగంటి గంగాధర్, తాజా మాజీ సర్పంచులు గట్టు లక్ష్మీనారాయణ, లోకోజు సతీష్, పాటి సుధాకర్, నగర శంకర్తో పాటు గ్రామస్తులు హాజరయ్యారు. వాటితో పాటు ఒక రైస్ బ్యాగ్ కూడా వీళ్ళకు నా తరఫున ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళ ఎన్నో కష్టాలు పడ్డారు, పాపం అబ్బాయి బాగుపడతారు, బాగానే ఉన్నాడు అని చెప్పి అనుకునే టైంలో సడన్గా ఇలా జరగడం చాలా దురదృష్టకరం. వీళ్ళ కుటుంబం తరఫున దుబాయ్ గ్రూప్కు మరియు మలయాళ గ్రామ ప్రజలకు, సౌదీ ఆత్మీయులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి వీళ్ళ కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.